Today, we are just remembering the birthday of Sushanu. No celebration. అందుకని ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అని పెట్టలేదు బికాస్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ రీసెంట్లీ ఇన్ దర్ ఫ్యామిలీ. మనము ఓన్లీ టు ఎంకరేజ్ అండ్ టు ప్రే ఫర్ అవర్ డాటర్ సుషాను. మనము హ్యాపీ బర్త్డే చెబుదాం. ఈ హ్యాపీ బర్త్డే చెప్పడానికి మాకు ఇద్దరు మనవలు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ట్రక్ మీద వస్తున్నారు. ఇదేదో ఇది ఎక్కడో ఒక స్పోర్ట్స్ జీప్ అనుకుంటా. అలాగే మనం కొనలేం కానీ ఇదేదో పార్కులు అనుకుంటా. ఈ షాలం బాబు దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. కింద వాళ్ళ అన్నయ్య ప్రిన్స్ బాబు విశాఖపట్నం చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే సుషాన్ అంటే వాళ్ళిద్దరికి ఇష్టం కాబట్టి 2 వీడియోలు తయారు చేసి ఆ 2 వీడియోలు ఇవ్వడానికి. ఇది షాలం బాబు ప్రజెంటేషన్ లల్లీకి. సో చూడండి, దానియేలు గ్రంథంలో అంత్యకాలంలో తెలివితేటలు అత్యధికమైపోతాయంట. వాడు 7 years కూడా లేదు. ఇది ఏదో చిల్ బ్రో అనే యాప్లోకి వెళ్ళి ఇది తయారు చేశాడంటే అది చూసుకోండి. కొంచెం పెద్దోడు, 14 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రిన్స్ బాబు ప్రజెంటేషన్. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy birthday. This is your birthday song. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and hearty, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. Happy birthday
షుషానుకు చర్చ్ ఆఫ్ గాడ్లోనే ఈ కొత్త మందిరము ఏర్పాటు చేయబడినటువంటి ట్యాంక్లో నేనే బాప్తిసం ఇచ్చాను. అప్పుడు చూడండి ఎలా ఉందో. వీళ్ళిద్దరూ కూడా మరి బాప్తిసం పొందిన తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్లో ప్యూర్ అండ్ పర్ఫెక్ట్గా అభివృద్ధి పొందారు. సుషాను అమ్మాయి అయిపోవడం వల్ల వర్షిప్ చేయలేదు, కానీ మనసులో చేసుకుంటుంది. కానీ మన సుమన్ రతన్ చక్కని వర్షిపర్గా ఈ యొక్క ఆలయంలో హాల్లో వీళ్ళు అభివృద్ధి పొందారు. ఫాదర్స్ డే 6 జూన్ నాడు సుషాను నాకు రాసినటువంటి చిన్న రైటప్ని యాజ్ ఇట్ ఈస్గా మేము ముందు ఉంచుతున్నాను. మనము వేసే విత్తనాలు ఎలాగ అభివృద్ధి పొందుతున్నాయి అన్న విషయం చూసినప్పుడు గురువు కానీ, పాస్టర్ కానీ, దైవ సేవకుడు కానీ చాలా చాలా సంతోషిస్తారు. షీ మేడ్ మీ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, ఇంగ్లీష్లో చూడగలిగిన వాళ్ళు ఇంగ్లీష్లో చూడండి. పెదనాన్న గారు, హ్యాపీ ఫాదర్స్ డే. దేవునికి వందనాలు, మీకు వందనాలు, ఎందుకంటే మీరు నా యొక్క ఆత్మీయ తండ్రి. మా యొక్క సంఘములో ఉన్న వారందరి కండ్లలోనూ రక్షణ అనే సాక్ష్యాన్ని మేము చూస్తున్నాం. దానికి దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నాకు బోధించావు. నా జీవితంలో అన్ని వేళల్లో కూడా నాకు కంఫర్ట్ని ఇచ్చావు. ఆధునిక యోహానువు నువ్వు. నీ యొక్క బలము, జ్ఞానము, ప్రేమ అనేకులను రక్షించడానికి, దుర్బోధల నుండి తప్పించి పరలోక జీవనము ఇవ్వడానికి నీ బోధలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేను భౌతికంగా బలహీనమైన హృదయం నాది, కానీ ఆత్మీయంగా నేను చాలా బలమైనటువంటి వ్యక్తిని. ఎందుకనగా క్రీస్తుపై ఉండేటువంటి కోరికతో నన్ను నువ్వు ఎలాగన బలపరిచావు. నీ వంటి తండ్రి నాకు ఉండడం ఆశీర్వాదకరం. లవ్ యూ పెదనాన్నగారు. యువర్ లిటిల్ డాటర్ లల్లి. ఎంఏ ఇంగ్లీష్ చదువుతుంది కాబట్టి ఫ్లవరింగ్ ఇంగ్లీష్తో చక్కగా రాయగలిగింది. కొంతమంది హృదయాల్లో ఉన్న మా బిడ్డలు ఉన్నారంటే హృదయాల్లోనే ఉంచుకుంటారు కానీ వ్యక్తం చేయలేరు. లల్లీకి థ్యాంక్స్ చెప్పాను, మళ్ళా కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. షీఈ్ ఫిజికల్లీ అంటే మనిషి కొంచెము చబ్బీగా ఉన్నప్పటికీ బలహీనరాలని ఒప్పుకుంటుంది ఆమె. కానీ నేను దేవుని విషయంలో చాలా బలమైనటువంటి వ్యక్తిని. నువ్వు నన్ను అలా తయారు చేశావు. నేను తయారు చేశానని నాకు గొప్ప కాదని, నన్ను తయారు చేసినటువంటి దేవుడు చాలా గొప్పవాడు. దేవాది దేవునికి వందనాలు. మరి ఈ కుటుంబంలో ఏర్పడినటువంటి ఒక గ్రేట్ లాస్, ఆ లాస్ని మనం ఎవరూ తీర్చలేం. బలపరచాలి, కంఫర్ట్ చేయాలి, అంతే తప్పించి. సుషానుకు చిన్నప్పుడు పేరు పెట్టారు బాగా, యాండీ మెకెలరీ పెట్టాడు. పరమగీతాల్లో లిల్లీ ఇన్ ద వ్యాలీ అని పేరు పెడుతున్నాను, దాన్ని సుషాను అంటారు, సుషాన్ అని పేరు పెడుతున్నాను అంటాడు. దాన్నే ముండ్ల పొదలలో వల్లి పద్మము అని కూడా మనం చెప్పవచ్చు. వ్యాలీ, ముండ్ల పొదలు లాంటి సమస్యలలో ఈమె ప్రస్తుతము ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ దేవుడు విడిపిస్తాడు. దేవుడు ముందుగానే ఊహించి ఆ పేరు పెట్టాడేమో. యవ్వన కాలంలోనే, వివాహం కాకుండా ఉండే ముందుగానే కొన్ని సమస్యల్లాగా అనిపిస్తున్నాయి, కానీ
తల్లిని కోల్పోవడం బట్టి వాటన్నిటిని కూడా దేవుడు సరిచేస్తాడు. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 5:16-18. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. వెదర్ యు వీప్ ఆర్ లాఫ్ ఆర్ క్రై, ఎప్పుడూ ప్రార్థన చేయమంటున్నాడు. ఇది అసాధ్యం, కానీ సాధ్యంగానే చేయాలి. మనం అసాధ్యమంది సాధ్యం చేయడమే యేసు ప్రభు యొక్క పని. అదే మన పని కూడా. ప్రతి విషయమందు కూడా వీ మస్ట్ గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సోదరి నళిని, మీకు తెలుసు, ఈ యొక్క ముఖ చిత్రాన్ని ఇప్పటికీ కూడా మనము మన యొక్క ముఖంలో అలాగే ఉండిపోతుంది చాలా కాలం. కూతురికి కూడా అదే స్మైల్ వచ్చింది. బంధువర్గము, లల్లీకి అనేక మంది కజిన్స్ ఉన్నారు. ఫస్ట్ కజిన్స్ వీళ్ళంతా కూడా, దూరపు బంధువుల కింద ఉండరు, ఓన్లీ బ్లడ్ రిలేషన్స్ వీళ్ళంతా కూడా. దిస్ ఈజ్ ఈస్టర్ సండే 4th. తర్వాత మేము ఇంకా లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాము. అప్పుడు లాస్ట్ సండే నాడు పిక్చర్ అన్నమాట ఇది. మళ్ళా దేవుని చిత్తం అయితే త్వరలోనే హాల్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లల్లి ఏ పార్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. ఇప్పుడు నేను ఎందుకు బాగా కొంతమంది విషయంలో హృదయం దుఃఖపడతా ఉంటదంటే, దేవునికి సేవ చేసేవారు, దేవుని సేవను సహకరించేవారు, చిన్నప్పటి నుంచి దేవుని సంఘంలో అభివృద్ధి పొందిన వారికి ఏదైనా ఇబ్బంది వస్తే చాలా బాధపడతానండి. ఫిబ్రవరి 21వ తారీఖు 2021 సంవత్సరంలో ఇది ఫోటో తీసాం. మన సంఘం ఇది, రాజమండ్రి దేవుని సంఘం. లలి ఇందులో ఉంది. పెద్దమ్మ పక్కనేమో చెల్లి లండ్లీ ఉంటుంది, పెద్దమ్మ వెనక సుషాను ఉంటుంది. ఎవరి ఫోటోగ్రాఫ్. అయితే దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు. ఎంత పొదలైనా, ముండ్ల పొదలైనా, ఎన్ని బాధలైనా, కష్ట నష్టాలైనా, ఐ నో యువర్ ప్లాన్స్, దట్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ కొరకు నేను కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను. నువ్వేమీ ఇంగ్లీష్ చేస్తానంటున్నావు కదా, ఫస్ట్ క్లాస్లో లిటరేచర్లో చక్కగా నువ్వు పాస్ అయిపోతావు. నువ్వేం చేయాలనుకుంటే అది, లెక్చరర్ అవ్వాలా, పిహెచ్డి చేయాలా, ఏ ఉద్యోగం కావాలా, నీకోసం నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను అభివృద్ధి చేయడానికి ఆ ప్రణాళికలు. ప్లాన్స్ టు ప్రాస్పర్ యు, నాట్ టు హార్మ్. ముండ్ల బదులు నేను అణిచేయాలని నేనేమి అలా కోరుకోను, చేయనివ్వను. ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. నిరీక్షణ, నీకు నిరీక్షణ కలగడానికి, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. కీప్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మకం ఎంతకాలం ఉంచావు? 22 ఏళ్ళు అంటే ప్రశస్తమైనటువంటి జీవితం. యవ్వన కాలం. యవ్వనుడా, యవ్వన కాలంలోనే నీ యొక్క దేవుని సేవను చేయనే విధముగా యంగ్ తిమోతికి దేవుడు చెప్పినటువంటి విధంగా ఈ అమ్మాయి సుషాను దేవుని సేవలో నిమగ్నమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నేను గుర్తిస్తున్నాను. అదర్ బంధువులు కూడా సుషానుని ప్రేమిస్తారు. కజిన్స్ ఉన్నారు. కజిన్స్ కూడా మహాశక్తి కలిగి ఉండండి, బలవంతులై ఉండండి ప్రభునందని దేవుడు చెప్తున్నాడు. నేను ఏ పని చేసినా సరే యేసునందే నేను చేయగలను అంటున్నాడు. 27వ కీర్తన 5:6లో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును. నీకు ఇప్పుడు సమస్య వచ్చింది, నీ పర్ణశాలలో ఆయన దాస్తున్నాడు. ఆయన గుడారపు చామాటున నన్ను దాచును. ఆశ్రదుర్గము నీవే, ఆయన నెక్కించును. ఆయన గుడారం చాటున కుటుంబం అంతా దాక్కోండి. ఈ సమస్య మీ హృదయాల నుంచి వేదన పోయే వరకు కూడా, మీరు నార్మల్ లైఫ్లో వచ్చే వరకు కూడా ఆయన దగ్గర మీరు కంఫర్ట్ పొందండి. నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము. మీరు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, 7 వారాలు 7 మాటలు మాట్లాడాడు, 7 వారాలు 7 ప్రార్థనలు 21 ప్రార్థనలు, ఇలాంటి అన్యపు బోధల వైపు వెళ్ళకండి. నాకు ఆత్మీయ తల్లి వాళ్ళు ఉన్నారు, వీళ్ళన్నారు. మీ విశ్వాసం చాలు. ఆల్రెడీ మన యొక్క జీవితాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖింపబడతాయి. జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి.
ఇంకెవడో చెప్పక్కర్లేదు, మీకు మీరే సాటి. మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. యు ప్రే, గాడ్ విల్ లిసన్ అంటున్నాడు కదా. నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. మీరు చెప్పొచ్చు, ఏదో ప్రార్థనా మందిరానికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అవి మనకు తగదు ప్రియమైన వాళ్ళరా. టీవీలో కూడా సువార్త చూడడం అనేది వ్యర్థం. దీర్ఘాయు చేత తన్ని తృప్తిపరిచిన వ్యర్థం ఎందుకన్నానంటే ఆల్రెడీ యూ హ్యావ్ సఫిషియెంట్లీ ఎన్రిచ్డ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇతరులకు బోధించే స్థితిలో దేవుడు నా ద్వారా మిమ్మల్ని పెట్టి ఉన్నాడు కాబట్టి మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళి బెగ్ చేయవలసిన అవసరం లేదు. దీర్ఘాయు చేత తన్ని తృప్తిపరచదను, నా రక్షాంతనికి చూపించదను. ప్రార్థన దేవునితో నీకు సంబంధాన్నే కాకుండా సహవాసాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆయన శక్తిని నువ్వు రుచి చూచే విధంగా తెలుస్తుంది. యు హ్యావ్ నో మమ్మీ. దిస్ పిక్చర్ ఆల్సో మమ్మీ లేదు. మమ్మీ మిమ్మల్ని అందరినీ కూడా రాత్రంతా మోకరింప చేసి ప్రార్థన చేసేది. మీకు ఇప్పుడు మీరే మమ్మీలు, మీకు మీరే ప్రార్థన చేసుకోవాలి. పుట్టింగ్ గాడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో దేవుని ప్రాముఖ్య స్థానం ఇవ్వండి. సుషాను ఇస్తుంది. ఎప్పుడు కూడా మిస్టేక్, పొరపాటును కూడా దేవునిని తలంచకుండా ఉండదు. గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఆర్ మై నంబర్ 1 ప్రయారిటీ ఇన్ మై లైఫ్. ప్రియులారా, హ్యాపీనెస్ ఆఫ్ ది లైఫ్ సీక్రెట్స్ ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. అందుకనే నేను ఈ వయసులో కూడా బలంగా విసుక్కోకుండా నత్తనడకన నడిచినట్టు కాకుండా స్పీడ్గానే పనులు చేస్తున్నాను. దేవుని కొరకు ప్రోకలట పడుతున్నాను. బావగారు అంటారు, ఎడ్వర్డ్ గారు, ప్యాషన్ ఉందండి మీకు, ఆ ప్యాషన్ వల్ల మీరు ఇలా చేయగలుగుతున్నారు. ఎస్, ఐ హ్యావ్ ప్యాషన్. ఇట్స్ నాట్ అ ప్యాషన్. మామూలుగా అలంకరించుకుని ఏదో వచ్చి షోక్గా చెప్పడం కాదు. గాడ్ ఈజ్ మై ప్రయారిటీ ఇన్ ఎవ్రీ డెసిషన్ అండ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకి ఆరోగ్యాలు పోతాయి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా విధులకి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు విధులు వెళ్లకుండా జబ్బడిపోతారు. చెప్తున్నా, దేవుని మాటలు వస్తున్నాను నేను నోటి నుంచి. దేవునికి ఎప్పుడైతే మీరు ప్రాధాన్యత ఇచ్చి గాడ్ ఈజ్ మై ఫస్ట్ అంటే అప్పుడు దేవుడు ఆ యొక్క తొందరలన్నిటిని కూడా లాస్ట్ చేసేస్తాడు. లాస్ట్. గాడ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఎవ్రీథింగ్ యు థింక్ యు సీన్ మీ, దేవునిలోనే చూడు. ఎవ్రీథింగ్ you have accomplished, you have done it in God's name, and try to continue do that. Everything that I have, he is by the grace of God. నేనేం చేస్తున్నప్పటికీ అంటే నేనేమై ఉన్నాను అంతయు దేవుని కృప తప్ప మరి ఏమీ లేదు. నువ్వు పై విషయాల గురించి కొలస్సీ 3:2 చూస్తే మీరు పై విషయాల గురించే చూడండి కానీ భూలోక సంబంధమైన విషయాలు చూడకండి. తల్లికి కూడా ఈ మాటలు నేను చెప్తూ, మరి ముండ్ల పొదల్లో వల్లి పుష్పము ఏమి అడిగిపోదు, పొదలే పోతాయి. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనంలాగా దేవుడు మనల్ని చేయడు. విశాల స్థలంలోనికి నిన్ను తీసుకొస్తాడు, నువ్వు అభివృద్ధిని చూస్తావు. అందుకనే అంటున్నాడు దేవుడు ఇర్మియా గ్రంథంలో, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నీకు మంచి భవిష్యత్తు ఉండడానికి నేను ఫ్యూచర్ ఇస్తున్నాను, నిరీక్షణ ఇస్తున్నాను అంటున్నాడు. మే గాడ్ బ్లెస్ లల్లీ త్రూఅవుట్ ద ఇయర్. ఓకే, నేనే ప్రార్థన చేసి ముగించేస్తాను లల్లి కోసం. తర్వాత మీరు హ్యాపీ బర్త్డే టు సుషాన్ అని చెప్పండి. మోస్ట్ గ్రేషియస్ పరిశుద్ధ ప్రేమమైన తండ్రి, కృప కలిగిన దేవా, సంవత్సరం అనే దయాకిరీటంతో నాయన సుషాను దీవించినందుకు వందనాలు. కొంత వేదనలోను బాధల్లోనూ ఉన్నప్పటికీ మాకే బాధగా ఉన్నప్పుడు బిడ్డలకు ఎంతగానో ఉంటుంది ప్రభువా. ఆ విధముగా ప్రభువా, మరి గాయము చేయవాడు నీవే, గాయం మాన్పువాడు నీవే. ఆయన బిడ్డ సంతోషకరంగా బర్త్డేని జరుపుకోలేకపోతుంది. అయినప్పటికీ సంతోషకరంగా దేవుని వాక్యం ఇస్తున్నాం, బలపరుస్తున్నాం, కంఫర్ట్ చేస్తున్నాం. సంవత్సరం అంతా దీవించండి, కాచి కాపాడండి ప్రభా. 22 ఏళ్లుగా దేవుని సంఘంలో ఒక మంచి కన్యకలాగా అభివృద్ధి పొందుతున్నటువంటి బిడ్డ, ఆ బిడ్డకు మంచి ఫ్యూచర్ ఏర్పాటు చేయండి, మంచి నిరీక్షణ ఏర్పాటు చేయండి ప్రభు. తండ్రిని దీవించండి, బలపరచండి. బిడ్డలను చూసుకుంటూ గాను ప్రేమనివ్వండి ప్రభువా. బిడ్డలు కూడా ప్రేమగా తండ్రిని చూచుట కానీ కృపను దయచేయండి. క్రీస్తు ప్రేమ వారిలో ఉండులాగిన సహాయం దయచేయండి. అదే విధముగా ప్రభువా, మరి సువన్ రతన్ కూడా ఒక నీ యందు బలమైనటువంటి
నాయకుడిలాగా, బలమైనటువంటి పరిచారకుడిలాగా అభివృద్ధి పొందే విధంగా చేయండి ప్రభా. కుటుంబాన్ని చేతులుగా పెంచుకుంటున్నాం. ఈ జూమ్ లో మరి బిడ్డను ఆస్వాదించడానికి మరి ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి వారి జీవితాలు కూడా నీకు ఒక మంచి సువాసనకరమైన జీవితాలుగా ఉండటం సహాయం దయచేయండి. దినపు వాక్యం బట్టి కూడా నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడమని మరి ఒక ఆధ్యాత్మికమైన గురువుగా లలి నా పట్ల చూపినటువంటి ఆ యొక్క ఫాదర్లీ ఎఫెక్షన్ బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు. వీడను బాగా దీవించి ఆశీర్వదించమని, కీడు నుండి శోధన నుండి సంవత్సరం తప్పించి సంవత్సరం అనే దయాకిరీటంతో లలిని దీవించి ఆశీర్వదించమని, కీడు నుండి శోధన నుండి మమ్మల్ని అందరినీ తప్పించమని, నువ్వు మధ్యాకాశకు రాకకు ప్రభా మేమంతా కూడా వచ్చే వరకు కూడా సిద్ధపాటును నిరీక్షణ కలిగి ఉండే విధంగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. కాపుదల అనుగ్రహించండి. కీడు నుండి కరోనా వ్యాధుల నుండి కూడా మమ్మల్ని తప్పించండి. రోగముల బారి నుండి మమ్మల్ని తప్పించండి. ఇచ్చిన మంచి సమయం బట్టి నీకు స్తుతులు చెల్లించండి. మా యొక్క ప్రార్థన నీవే ఆలకించమని, మరి ముఖ్యంగా లలిని సంవత్సరం అంతా దీవించమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ యొక్క మాడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం అనగానే మధ్య ఆకాశంకి వచ్చి పర్యంతము ఐజాక్ గారి కుటుంబంకు బర్త్డే జరిపించుకుంటున్నటువంటి శశానుకు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆశింపచేయుమీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మరించుము దేవా మారించుము దేవా. అందరికీ వందనాలు. శ్రీనివాస్ కుటుంబము, విజయబాబు కుటుంబము, ఐజాక్ గారి కుటుంబము, అదేవిధంగా రమేష్ కుటుంబము, సుజాన్ గారి కుటుంబము, దీపక్ ప్రైజ్, నా తాతయ్య ఎడ్వర్డ్ గారికి, సునీత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ మినిస్ట్రీ టుడే. డాక్టర్ సునీత గారికి, ఆష్కా గారికి, హేజల్ జమీమా గారికి, నిఖితా సరీనా, డాక్టర్ సుప్రియకి, జోస్ మోజెస్ కి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. జో మోజెస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరైనా మీరు మరి అమ్మాయిని సుశానుకి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఎడ్వర్డ్ గారు, సునీత గారు, మరి నాకు కావాల్సిన వారు నా ప్రియ సహోదరి సునీత, మా యొక్క కష్టాల్లోను సుఖాల్లోను, మా బంధువుల కష్టాలు సుఖాల్లోను కూడా వాళ్ళు ఎప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటారు. బావగారు కూడా, ఎడ్వర్డ్ గారు, మీరు మరి చక్కగా బిడ్డ కోసం ప్రార్థన చేసినందుకు